ఆ రోజు బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గంజాయిని ప్రోత్సహించడం, రౌడీజాన్ని ప్రోత్సహించడం, ఇలాంటి మీరు ఇలా ప్రోత్సహించబట్టే తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా కాపాడటం, దాడులు పాల్పడ్డ వాళ్ళు కాపాడటం, కేసులు లేకుండా ఇలాంటి యదో పనులు మీరు చేశారు కాబట్టే, బొల్లా బ్రహ్మనాయుడు చేశాడు కాబట్టే ఈరోజు ఇలాంటి దుర్మార్గానికి ఓడి హత్య చేసి జిలానీ కుటుంబం కష్టాల్లో పడ్డది. హత్య చేసి ఈరోజు జిలానీ జైలుకు పోయాడు. హత్య గావించబడ్డ రషీద్ కుటుంబం నష్టపోయింది. ఈ రెండు నష్టాలకు కారణం, బాధ్యత వహించాల్సింది బొల్లా బ్రహ్మనాయుడు. తన వెనకాల ఉన్న ముఖ్య అనుచరులు రౌడీజాన్ని, గుండాయిజాన్ని పెంచి పోషించడం, గంజాయిలు గుట్కాలు పోషిస్తే చివరికి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకే మేము రౌడీజాన్ని, గుండాయిజాన్ని ఉక్కు పాదంతో అణిచేస్తాం. హత్యకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. ఈరోజు రషీద్ హత్యకు గురిగా పడటం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు వారి కుటుంబానికి కూడా నేను సానుభూతి తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటనలు, దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నా. అలా జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి గొడవలు వినుకొండలో జరగకుండా ఏమేం చేయాలో చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పునరావృతం కాకుండా చూడటమే మా ప్రభుత్వ బాధ్యత, మా బాధ్యత.